సమ్మర్లో ఒక్క సినిమా కూడా లేకుండా పోయింది, ప్రతి సినిమా కూడా. అలాగే ఏమవుతుందంటే ఈ పాన్ ఇండియా సినిమా వల్ల ఏమవుతుంది, 2 రేట్లు ఇవ్వడం వల్ల ఎగ్జిబిటర్గా సేమ్ 250-300 రూపాయలతో అమ్ముతున్నాడు. కానీ ఎగ్జిబిటర్ రేట్లు అమ్మడం వల్ల మామూలు సింగిల్ స్క్రీన్ వాళ్ళు ఎవరికి కూడా సేమ్ పాత రెంట్ ఉంటుంది. కానీ ఈ రేట్లు పెరిగాయి కదా, ఎక్కడికి పోతుంది ఈ సొమ్ము అంతా అని ఆలోచిస్తే ఎక్కడ హీరోల దగ్గర టెక్నీషియన్ దగ్గర ఉంటుంది. దీనికి ఏదో ఒక మార్గం చూసుకోవాలి అన్న ఉద్దేశంతో మేమేం చేసామంటే డిస్ట్రిబ్యూటర్లు కూడా ఈ మధ్యకాలంలో మీకు సినిమాలు చెప్పాలంటే సన్ ఆఫ్ వైజయంతి, రాబిన్ హుడ్, జాక్కు, ఈ సినిమాలు ఒక్కొక్క డిస్ట్రిబ్యూటరు 1,40,00,000, 1,50,00,000, 1,70,00,000 సినిమాలు కొంటే ఒక్కొక్క సినిమా 25 లక్షలు, నెక్స్ట్ 30 లక్షలు, 40 లక్షలు కూడా చేయలేదు. డిస్ట్రిబ్యూటర్ పరిస్థితి కూడా వాళ్ళు ఎంత పోగొట్టుకుంటాడో చూడండి. అదేవిధంగా డిస్ట్రిబ్యూటర్కి కూడా ఎగ్జిబిటర్ అడ్వాన్స్ ఇస్తారు. ఇప్పుడు 1,70,00,000 సినిమా అంటే 1,70,00,000 డిస్ట్రిబ్యూటర్ పెట్టుకోడు. అందులో అతను 30 లక్షలు పెట్టుకుంటే, 50 లక్షలు పెట్టుకుంటే, 60 లక్షలు పెట్టుకుంటే మిగతాదంతా ఎగ్జిబిటర్లు ఇవ్వాలి. ఏదో ఒక సినిమా పే చేస్తేనే వర్షం ఏదైనా ఎగ్జిబిటర్ దగ్గర రొటేషన్ ఉంటేనే అతను సినిమా ఇది ఎగ్జిబిటర్ కూడా బాగుంటాడు. అటువంటి సినిమాలన్నీ తేడాలు వస్తున్నాయి. హీరోలు సినిమాలు చేయటం లేదు. హీరోలు టెక్నీషియన్ దగ్గర ఎందుకు తేడా వస్తుంటారు? దానివల్ల థియేటర్ లింక్ ఏంటండి? హీరోలు టెక్నీషియన్ అంటే మీరు మంచి క్వశ్చన్ అడిగారు. ఈ సంవత్సరం హీరోలు సినిమాలు ఏం రిలీజ్ అయ్యి చెప్పండి సార్? అగ్ర హీరోలు ఏ సినిమా రిలీజ్ అయ్యి చెప్పండి. తర్వాత ఏదండి? తర్వాత ఏ సినిమాలు లేవు, ఏం లేవు. సూపర్ హీరోలు అసలు ఎవరూ లేరు. వాళ్ళు ఇబ్బంది అంటే చెప్తున్నాయండి. వాళ్ళు ఎందుకు చేయటం లేదంటే వాళ్ళ రెమ్యునరేషన్ వాళ్ళకి వచ్చేస్తుంది. 100 కోట్లు 150 కోట్లు వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళు 3 సంవత్సరాలు తీయకపోయినా 2 సంవత్సరాలు తీసుకున్నా వాళ్ళ రెమ్యునరేషన్ హ్యాపీ. అదే 50 కోట్లతోటి 4 సినిమాలు అయితే 200 కోట్లు వాళ్ళకి వస్తాయి. సినిమా ఇండస్ట్రీ బాగుంటుంది. ఇప్పుడు వంశీ గారు ఉన్నారు, సితార వంశీ గారు ఉన్నారు. ఆయన సినిమాలు చూడండి, అన్నీ మినిమం గ్యారంటీగా బాగా క్లిక్ అవుతున్నాయి, అన్నీ చేస్తున్నాయి. ఆయన పాన్ ఇండియా సినిమాలు ఏం తీయలేదే. ఆయన హ్యాపీగా అన్నీ క్లిక్ అవుతున్నాయి. ఆయన వేసిన థియేటర్ ఎగ్జిబిటర్ బాగుంటున్నాడు, డిస్ట్రిబ్యూటర్ బాగుంటున్నాడు. ఏ టెక్నాలజీ లేనప్పుడు ఎన్టీ రామారావు, కృష్ణ వీళ్ళందరూ బోల్డ్ సినిమా సంవత్సరానికి ఒక్కొక్క హీరో 12 సినిమాలు తీసేవారు. నెక్స్ట్ ఏమవుతుందంటే ఈ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎక్కువైపోవడం వల్ల బయ్యర్కి ఎక్కువ పడుతుంది. నెక్స్ట్ వీళ్ళు ఓటీటీకి అమ్ముకోవాల్సి వస్తుంది. ఇక ఓటీటీకి అమ్ముకున్నది ఏముంటుంది, 3 వారాలకే ఓటీటీకి వచ్చేస్తుంది. మిగతా రాష్ట్రాల్లో చూస్తే 8 వారాల తర్వాత వస్తుంది. దాన్ని కంట్రోల్ లేదు ప్రొడ్యూసర్లకి. ఏ విధమైన హామీ లేదు. యువతలో బాగా నలిగిపోయి నష్టపోయింది డిస్ట్రిబ్యూటరు. దానితోటి పాటు ఈక్వల్గా ఉండేది ఏంటంటే ఎగ్జిబిటరు. ఇప్పుడు సినిమాలు లేవు కదా, సినిమాలు రిలీజ్ అవ్వటం లేదు. సినిమాలు కొంటేనే డిస్ట్రిబ్యూటర్ అనే ఉంటాడు, సినిమాలు చేస్తేనే ప్రొడ్యూసర్ అని ఉంటాడు. కానీ ఎగ్జిబిటర్ అలా కాదు కదా. ఎగ్జిబిటర్ 365 రోజులు ఉంటాడు. అతను కరెంటు బిల్లు కట్టాలా, థియేటర్ స్టాఫ్కి శాలరీలు ఇవ్వాలి, మెయింటెనెన్స్ ఇవ్వాలి, మొత్తం అంతా అది తప్పటం లేదు. దీనివల్ల కొద్దిగా ఎప్పటి నుంచో పడుతున్న, గతంలో 1980లో కూడా 80 వరకు కూడా పర్సంటేజ్ విధానం ఉండేది. సో ప్రభుత్వం అన్ని విధాలు ఆదుకుంటుందని ఇందాక సినిమాటోగ్రఫీ దుర్గేష్ అన్నారండి. అంటే పర్సంటేజ్ అనేది మా దృష్టిలో ఉంది. టికెట్ విషయంలో కూడా మేము న్యాయం చేస్తున్నాం. సడన్గా పవన్ కళ్యాణ్ సినిమా అప్పుడు ఇలాంటి నిర్ణయాలు ఎందుకు వస్తున్నాయి అనేది మీరు ఎంక్వైరీ జరుగుతుంది ఏంటి 100%. ఎందుకంటే సినిమా వ్యాపారం